హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి రెసిపీ చికెన్ పకోడీ. మ్యారినేషన్ ప్రాసెస్ కోసం ముందుగా చికెన్ని చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని అందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, తగినంత ఉప్పు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, 2 టేబుల్ స్పూన్స్ శనగపిండి, 2 టేబుల్ స్పూన్స్ బియ్యపిండి, 1/2 నిమ్మరసం వేసుకొని బాగా కలుపుకోవాలి. శనగపిండి బియ్యపిండి కొంచెం తక్కువైంది అనిపించింది, అందుకే కొంచెం మళ్ళీ వేసుకుంటున్నాను. కరివేపాకు, కొన్ని జీడిపప్పులు అండ్ కొన్ని పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను. ఇవి ఆప్షనల్ అండి, వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే లేదు. ఇవన్నీ బాగా కలుపుకోవాలి. కనీసం ఒక 2 నుంచి 3 గంటల వరకు మ్యారినేషన్ అనేది చేసుకోవాలండి. రాత్రంతా నానితే ఇంకా టేస్టీగా ఉంటుంది. ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కాక మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ పీసెస్ని వేసుకోవాలి. మీడియం టు లో ఫ్లేమ్లోని చికెన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 6 నుంచి 8 నిమిషాల్లో మనకి చికెన్ అనేది బాగా కుక్ అయిపోతుంది. చూసారు కదా, ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు చికెన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. టిష్యూ ఉన్న ప్లేట్లోకి పీసెస్ని తీసుకోవాలి. అంతేనండి, వేడివేడి చికెన్ పకోడా రెడీ. దీని కాంబినేషన్ నిమ్మకాయ పిండుకొని ఉల్లిపాయ నంచుకొని ఈవినింగ్ టైం స్నాక్స్లా తింటే చాలా బాగుంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.